హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని వ్లాగ్స్. సో ఈ వ్లాగ్లో అపర భద్రాద్రిగా పిలువబడే మా ఊరి రామాలయంలో ఎంతో వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా తిలకిద్దాం రండి. ఇక్కడ కలశ స్థాపన చేసి కళ్యాణాన్ని అయితే ఆరంభించారండి. ఇంకా కలశంలోని నీటితో ప్రాంగణం మొత్తము కూడా శుద్ధి చేస్తున్నారండి. ఇంకా ఇక్కడ ఆ రాముల వారికి ధరింపచేసే యజ్ఞోపవేతాన్ని అయితే తయారు చేస్తున్నారు. ఆ యజ్ఞోపవేతాన్ని సిద్ధం చేసిన తదనంతరం కంకణధారణ అయితే జరుగుతుందండి. ఆ కంకణధారణ పూర్తయిన తదనంతరం రాముల వారికి వేసే యజ్ఞోపవేతాన్ని అయితే అందరికీ చూపించి ధరింపచేశారండి. ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కన్యాదాన కార్యక్రమం అయితే మొదలైందండి. ఇంకా కన్యాదానం పూర్తయిన తరువాత మధుపర్కాల యొక్క విశిష్టత గురించి ఇక్కడ మనకు వివరిస్తున్నారండి. చాలా మంది ఏమనుకుంటారంటే కళ్యాణంలోనే మధుపర్కాన్ని ఇస్తారేమో అనుకుంటారు. కాదు, మనం నిత్యం చేసేటువంటి ఆరాధనలో కూడా పెరుమాళ్ళకి మధుపర్కాన్ని సమర్పించవచ్చు. ఇవాళ రోజున మధుపర్కాలు అంటే ఏమిటి? వస్త్రాలు. మధుపర్కాలు ఏమంటే బట్టలు తీసుకొచ్చామంటే అంటారు. సీతారాముల కళ్యాణం అభిజిత్ లగ్నంలో అయితే జరుగుతుందండి. అంటే మధ్యాహ్నం 12 గంటలకు ముహూర్త సమయం నిర్ణయించబడింది. ఈలోపు మనకు ఇక్కడ ఆ సీతారాముల గోత్రనామాల యొక్క విశిష్టత గురించి వర్ణించడం అయితే జరుగుతుందండి. మనకి పూర్వం మన దేశాన్ని భూమిని పరిపాలించిన రాజులందరూ కూడా వారి గోత్రాలు ఏమిటో తెలిసే వశిష్ఠ గోత్రం ఏంటి, ఎందుకు పెట్టుకున్నారు? స్వామివారి యొక్క వంశం ఏంటండి? సూర్యవంశ సంజాత కదా. ఆయన కులగురువు ఎవరండి? ఎవరు కులగురువు? వశిష్ఠుల వారు. అంటే ఆయన కులగురువు ఎవరైతే ఉన్నారో ఆయన పేరునే ఆయన గోత్రంగా పెట్టుకున్నారు పూర్వం రాజులంతా కూడా. అలాగే అమ్మవారి యొక్క గోత్రం ఏమిటండి? గౌతమస గోత్రం చెప్తారు, అంతే కదా. వాళ్ళ కులగురు ఎవరండి? శతానందుల వారు. శతానందులు అంటే ఎవరు? సాక్షాత్తుగా గౌతముడికి అహల్యకి కలిపి జరిపించినటువంటి వాడు శతానందులు. ముహూర్త సమయం అయితే వచ్చేసిందండి. అందరము కూడా సీతారాముల జీలకర్ర బెల్లాన్ని అయితే దర్శించుకుందాం రండి. ఇంకా ఆ తరువాత అమ్మవారి మాంగళ్యానికైతే పూజ చేయడం జరుగుతుందండి. పరమ పవిత్రమైన అమ్మవారి మాంగళ్యాన్ని అందరం దర్శించుకుందాము రండి. ఇంకా ఈ కళ్యాణార్థం వేరే ప్రాంతాల నుండి కూడా ఎంతో మంది భక్తులైతే వచ్చారండి. ఇంకా తదనంతరం తలంబ్రాల కార్యక్రమం అయితే మొదలయ్యిందండి. అందరము కూడా తలంబ్రాలను దర్శించుకుందాం రండి. ఇంకా ఈరోజు కళ్యాణానికి ముఖ్య అతిథిగా కైకలూరు శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు అయితే విచ్చేశారండి.
ఇంకా కామినేని శ్రీనివాస్ గారు ఆ సీతారాములకు పట్టు వస్త్రాలైతే సమర్పించారండి. అండ్ అనదర్ మెమరబుల్ మూమెంట్ హ్యాపెండ్ అండి. ఏదో తీస్తున్నాను అనుకోకుండా వీడియోకైతే హాయ్ చెప్పారు తిరిగి కామినేని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ తదనంతరం గుడి కమిటీ వాళ్ళు అలాగే ఈవో గారు అందరూ కూడా కామినేని శ్రీనివాస్ గారికి ఫెలిసిటేట్ చేయడం అయితే జరిగిందండి. ఇంకా ఆ తరువాత అందరము కూడా రాములు వారి తలంబ్రాల బియ్యాన్ని స్వీకరించి అన్న సమారాధనకైతే విచ్చేసామండి. అన్న సమారాధన పూర్తయిన తదనంతరం పానకం తీసుకుని ఇంటికైతే వెళ్ళామండి. ఇంకా ఇది ఈరోజు సాయంత్రం అండి ఊరేగింపు కార్యక్రమం అయితే మొదలైంది. రాములు వారిని అమ్మవారిని ఊరేగించడానికైతే సిద్ధం చేస్తున్నారు. ఇంకా ఈ సీతారాముల కళ్యాణాన్ని ఉద్దేశించి ఆలయ ఈవో గారైతే మాట్లాడుతున్నారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బైకులూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు పట్టు వస్త్రాలు తలంబరాలు సమర్పించడం చాలా విశేషంగా చెప్పవచ్చు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ముగిపోయిన తర్వాత అఖండ నవసమాధాన కార్యక్రమం తదుపరి కొద్ది నిమిషాల్లో అనగా సాయంత్రం 4:30 గంటల నుండి స్వామివారి గ్రామోత్సవం గ్రామ పురవీధుల గుండా ఎంతో వైభవపేతంగా నిర్వహించబడడానికి సన్నాహాలు చేస్తున్నాం. అదేవిధంగా రేపు రాత్రి పవలింపు సేవా కార్యక్రమంతో ఈ ఉత్సవాలు అయితే ముగిస్తాయి. ఒకసారి శ్రీ సీతారామ సంఘ దివ్య కళ్యాణ మహోత్సవం కాకుండా మామూలు రోజుల్లో కూడా స్వామివారి దర్శనార్థం భక్తులు ఇచ్చేయండి. శ్రీ స్వామివారి దర్శనం సకల దోష నివారణ. స్వామివారిని దర్శించండి, స్వామివారిని అనుగ్రహం పొందండి. జై సీతారాం, జై శ్రీరామ్. తదనంతరం ఊరేగింపు కార్యక్రమం అయితే ఎంతో వైభవోపేతంగా మొదలైందండి. ఆ సీతారాముల ఎంతో వైభవోపేతంగా జరిగే ఊరేగింపును మీరు కూడా కన్నులారా తిలకించండి. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శివాని వ్లాగ్స్.